అద్భుతాలు క్రైస్తవులు ఒక్కడే చేస్తాడని ఎవడు చెప్పాడు? బైబిల్లోనే ఉన్నది మనకి. మోషే వెళ్తాడు ఫరో దగ్గరికి, కర్ర కింద పడేస్తాడు, కర్ర పాము అవుద్ది. ఫరో ఏమీ టెన్షన్ పడలేదు. ఈజిప్ట్ దేశంలో ఉన్నటువంటి మాంత్రికుల్ని పిలిచాడు, రే వీడు కర్ర కింద పడేశాడు రా, పాము అయిందని. అప్పుడు వాళ్ళు కూడా కర్రల కింద పడేశాడు. కర్రల కింద పడేస్తే ఏమైంది? ఆ కర్రలు పాము అయినాయి. ఆ కర్ర పాము అవటం అంటే మామూలు విషయం అనుకుంటున్నారా? మామూలు విషయం ఏం కాదు, అది అంత గొప్ప చేయగలిగారు. అయితే మోషే కర్ర పామవడానికి కారణం దేవుడి శక్తి అయితే, ఆ మాంత్రికుల యొక్క కర్రలు పామవడానికి కారణం దేవుడు కాదు, సాతానుడు. సాతానుడు అద్భుతాలు చేయగలడు, గుర్తుపెట్టుకోండి. అద్భుతాలు చూసి సొంగగార్చుకుంటూ వెళ్ళిపోవద్దు, మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. మానవ జీవితాన్ని మార్చగలిగేది బైబిల్, మార్పు లేనటువంటిది బైబిల్, సత్యవంతమైంది బైబిల్, మానవుడికి జీవాన్ని ఇవ్వగలిగేది బైబిల్, జీవ వాక్కు అనిపించుకున్నది బైబిల్, జీవ జలము అని అనిపించుకున్నది బైబిల్. దీన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్తారు మీరు? అయితే అబ్రహాము ఏమన్నారంటే, బైబిల్ విననటువంటి వాడు, బైబిల్ని అంగీకరించినటువంటి వాడు ఎన్ని అద్భుతాలు చూసినా వాడి జీవితం మార్పు కలగదు అంటున్నాడు. మీలో కొంతమంది నా గురించి ఒక అవగాహన వచ్చేసి ఉంటుంది. ఏమన్నా తెలుసా, ఈడు అద్భుతాలు నమ్మేవాడు కాదురా, అందుకే ఇలాంటి వర్తమానం ఇచ్చాడని అస్సలు అనుకోవద్దు. నాకు కూడా స్వస్థత వరం ఉంది. నేను ప్రార్థన చేసినప్పుడు కొంతమంది స్వస్థత పొందిన సన్నివేశాలు ఉన్నాయి. నాకు కూడా దర్శన వరము ఉన్నది. నేను ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చెప్పకముందే వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటో నేను గుర్తించినటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. నేను వరానికి వ్యతిరేకిని కాదు, అనుభవించేవాడిని, అంగీకరించేటువంటి వాడిని. అయితే ఈ వరాలు పరలోకంలోకి తీసుకెళ్ళవు, ఈ వరాలు ఆలోచింప చేస్తాయి అంతే. ఈ వరాలు బైబిల్లో ఏ విధంగా వాడారు తెలుసా? సూచనలాగా వాడారు. తణుకుకు దారి ఇది అని అంటారు. ఆ దారిని పట్టుకొని మనం వెళ్తే తణుకెళ్తాం, కానీ ఆ బోర్డుని పట్టుకుంటే మనం తణుకెళ్ళాం. కాబట్టి వరాల్ని పట్టుకోవద్దు, వరాలు చూపించే యేసే దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. యేసే మన జీవితాన్ని మార్చేది, దేవుని వాక్యము మన జీవితాన్ని మార్చేది, అంతేగాని ఇది ఏది కాదు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని ఇప్పుడు అడగగలిగేటువంటి ప్రశ్న ఏంటనంటే, ఇది విన్నారు కదా, నరకం ఎంత భయంకరమైందో చూశారు కదా. అయితే మీరు ఒకవేళ చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? మీరు చచ్చిపోతే ఎవరు వస్తారు? దేవదూతలు వస్తారా? దెయ్యాలు వస్తారా మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను? ఒకసారి ఆలోచించండి. మరణం గురించి చాలా స్పష్టంగా ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన కలిగి నాకు ఒక మంచి మాదిరిని చూపించినటువంటి ఇద్దరు గురించి చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇద్దరు గురించి, వీళ్ళిద్దరూ కూడా మరణం గురించి చాలా స్పష్టంగా ఆలోచించినటువంటి వాళ్ళు. మొదటి వ్యక్తి ఎవరంటే మా తల్లి. ఏప్రిల్ 7వ తారీఖు 2000 సంవత్సరం నేను బర్మా, భూటాన్ వెళ్ళి వాక్య పరిచర్య చేసి వస్తా ఉన్నాను. మాది ఏలూరు. మధ్యాహ్నం 12 గంటలకు ఎప్పుడో దిగాను. సాయంత్రం 6 గంటలకి మా అమ్మ నన్ను పక్కన కూర్చోపెట్టుకొని నాతో చాలా విషయాలు చెప్తా ఉంది. మా అమ్మకి అప్పుడు 82 ఏళ్ళు, ముసలిది, బాగా పక్షవాతం వచ్చి తగ్గింది. కాబట్టి ఆమె చురుకుగా ఏం పనులు చేసుకోలేదు, మంచం మీద కూర్చుంటుంది. నన్ను పక్కన కూర్చోపెట్టుకొని, బాబు నువ్వు 4 దేశాలు వెళ్ళావు, ఇప్పటికి నేపాల్ వెళ్ళావు, థాయిలాండ్ వెళ్ళావు, బర్మా వెళ్ళావు, భూటాన్ వెళ్ళావు, రానున్న దినాల్లో 50 దేశాల్లో నీ వర్తమానం వింటారా అని అంటే, ఊరుకో మమ్మీ, తల్లిగా నీకు అలాంటి ఆశ ఉండటం బాగానే ఉంటుంది, కానీ నాకు అలాంటి అవకాశం ఎలా వస్తుంది అంటే, లేదురా దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, నాయకులు నీ వాక్యాన్ని వింటారా, లక్షల మంది నీ వాక్యాన్ని వింటారు. సరే మమ్మీ అన్న. అయితే ఒకటి, గర్వం ఎప్పుడు రానివ్వద్దు నీ జీవితానికి. గర్వం ఎప్పుడు, దేవుని వాక్యానికి విలువ ఇవ్వటం నేర్చుకో. ఎప్పుడు అహంకారాన్ని చూపించడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు చాలా రకాలైనటువంటి వంటలు వండి పెడతారు, ఏ తల్లి చెప్పదురా, నేను చెప్తున్నా నీ మాట. ఆకలి ఉన్నప్పుడే చేయి కడుక్కొని లెగిసిపో. కడుపులో మంట ఉండాలిరా, ఆకలి మంట ఉంటేనే హృదయములో నశించిపోయే ఆత్మల పట్ల భారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సేవకుడుగా కడుపు నిండా అన్నం తినేయద్దు, ఇంత పొట్ట పెంచుకోవద్దు, నువ్వు తగ్గి జీవించాలి. ఇది మా మమ్మీ చెప్పింది 7వ తారీఖున. 8వ తారీఖు షూటింగ్ అని వెళ్ళాను. ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా క్రైస్తవ ప్రోగ్రాం అదే టీవీలో రాబోతా ఉంది. షూటింగ్ అయింది 8వ తారీఖు. 9వ తారీఖు రాత్రి 8 గంటలకి జెమినీ టీవీలో ఆ ప్రోగ్రాం వస్తూ ఉన్నది, నిరీక్షణ అనేటువంటి ప్రోగ్రాం. 8:22కి నా వాక్యం బోధించడం అయిపోయింది. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని ఆధారం చేసుకొని వాక్యాన్ని బోధించాను. అయిపోయిన తర్వాత అప్పుడే జెమినీ టీవీ వాడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 53 దేశాల్లో మీ టీవీ కార్యక్రమాన్ని చూశారు తెలుగు వాళ్ళు. 53 దేశాల్లో దగ్గర 20 లక్షల మంది ఈ ప్రోగ్రామ్ని చూశారు. చెప్తే మా మమ్మీ నాకు గుర్తొచ్చింది.
మా మమ్మీ చెప్పింది 50 దేశాల్లో నీ వాక్యం వినబడుతుందిరా అని. 2 రోజులు కాకముందే ఆ మాట నెరవేరింది. చాలా సంతోషించాను మనసులో. ఎవరితో చెప్పుకోలేదు, అలా ఉండిపోయాను. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్ మా ప్రొడ్యూసర్ ఎత్తాడు. ఈసారి ఆయన చెవులో పెట్టుకొని అలాగా ఆయన కామ్ అయిపోయాడు. ఫోన్ కింద పెట్టేసి నా దగ్గరకు వచ్చి కౌగులించుకున్నాడు. ఏమైంది అని అన్నాను. మీ మమ్మీ టీవీ ప్రోగ్రామ్ చూస్తూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయారంట అని. మా మమ్మీ ప్రోగ్రామ్ చూస్తూ చచ్చిపోయారు. చాలామంది అనుకున్నారు నేను నీరసించిపోతాను, కొలాప్స్ అయిపోతాను అనుకున్నారు. కానీ అవ్వలేదు. మా మమ్మీ ఆ టైంలో 48 గంటల ముందు చెప్పిన మాటలు నాకు గుర్తొచ్చాయి. అవన్నీ ఎందుకు చెప్పింది అని నేను అనుకుంటే నాకు అర్థమైంది ఒకటే. 2 రోజుల ముందే ఆమెకు అర్థమైంది నేను చచ్చిపోతున్నానని. తన కొడుక్కి చెప్పింది అదే. ఇక్కడ చాలామంది తల్లులు తండ్రులు ఉన్నారు. అయితే నేను మిమ్మల్ని అడిగేటువంటి మాట ఇదే. మీరు ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోతున్నారు అని అంటే మీ కొడుకుని కూతుర్ని పిలిచి ఏమని చెప్తారు? ఆస్తి ఎక్కడుందో చెప్తారా? ఏటీఎం పిన్ నెంబర్ చెప్తారా? బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ చెప్తారా? ఎంటీ చెక్కుల మీద 4 ఆటల మీద సంతకం పెట్టి ఇచ్చేస్తారా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి, చాలా సీరియస్గా ఆలోచించండి. మీరు కనుక చావుకి ఒక 5 నిమిషాల ముందు ఉంటే మీ హృదయంలోకి వచ్చేటువంటి తలంపులు ఏంటి అని ఆలోచించండి. మా అమ్మ ఈ లోకంలో ఆస్తి కోసం తాపత్రయపడలేదు, క్యారెక్టర్ కోసం తాపత్రయపడింది. తన కొడుకు ఒక సజీవ సాక్షి అవ్వాలి అని ఆశపడింది. ఇది జరిగిన సంవత్సరం తర్వాత మే 20వ తారీఖు నేను పూణేలో ఉన్నాను. వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను. నేను 7 రోజులు ఉండాలి, 6 రోజులు అయిపోయింది. కొంచెం నీరసంగా ఉండి నేను వెళ్ళిపోతానంటే సరే అన్నారు. మే 21వ తారీఖున మా అక్కోళ్ళ ఇంటికి వచ్చాను హైదరాబాద్. తలుపు కొట్టాను పొద్దున్నే. అక్క తలుపు తీస్తూ అరే నువ్వు రేపు వస్తా అన్నావు కదా, ఇవాళే వచ్చావేంటి అని ఆశ్చర్యపోయింది. లోనకి వెళ్ళాను. గదిలోకి వెళ్తే మా నాన్నగారు బ్రష్ చేసుకుంటున్నారు. బ్రష్ చేసుకుంటే నా ఇంకో చూసి అన్నారు నువ్వు వస్తావని నాకు తెలుసురా అన్నారు. అది నాకు మొదటి షాక్. మధ్యాహ్నం అందరం కూడా హడావిడిగా సరదాగా భోంచేసాం. 3 గంటలకి డాడీ అలా మంచం మీద వాలి ఉన్నారు, నిద్రపోవట్లేదు. డాడీ అన్నాను. ఏంట్రా అన్నారు. డాడీ నేను గుంటూరు వెళ్ళాలి, ప్రార్థన చేయండి అన్నా. ఆయన ఒక్క నిమిషం అలాగుండి లేచి కూర్చొని రే నువ్వు చేయరా ప్రార్థన అని అన్నారు. ఎప్పుడు అడగలేదు మా డాడీ నన్ను అలాగా. ప్రార్థన చేశాను. మా డాడీ నా నెత్తి మీద చేయి పెట్టి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. నాకు ఆశ్చర్యం అనిపించి ఏం డాడీ ఎలా చేస్తున్నారంటే మా డాడీ అన్నటువంటి మాట 3:20కి మాట అన్నారు. ఏమన్నా తెలుసా? ఇట్స్ ఆల్ ఓవర్, గో ఫైట్ ఫర్ ద లార్డ్ అని అన్నాడు. అంతా అయిపోయిందిరా, దేవుని కోసం పోరాడని. 3:20కి మాట అన్నారు. అప్పుడు ఆటో ఎక్కి నేను సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాను. 4 గంటలకి ట్రైన్ స్టార్ట్ అయింది. 4:03కి జస్ట్ ప్లాట్ఫామ్ దాటుతున్నప్పుడు మా అక్క ఫోన్ చేసి డాడీ ఇప్పుడే చనిపోయారు అని అన్నది. మా డాడీ 40 నిమిషాల ముందు స్పష్టంగా చెప్పారు ఇట్స్ ఆల్ ఓవర్, ఫైట్ ఫర్ ద లార్డ్. నాకు అద్భుతమైనటువంటి తల్లిదండ్రులను ఇచ్చాడు దేవుడు. వాళ్ళిద్దరూ కూడా చనిపోయినప్పుడు నాకు ఖచ్చితంగా నిదర్శనం ఏంటి తెలుసా? వాళ్ళకి చావు వస్తుందని తెలుసు, చావు కోసం సిద్ధపడ్డారు. వాళ్ళు పరలోకంలోకి వెళ్ళారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. వాళ్ళు ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేశారు కాబట్టి పరలోకంలోకి వెళ్ళారని నేను చెప్పట్లేదు. వాళ్ళ జీవితం అలాంటిది. ఈ రాత్రి నువ్వు చాలా గొప్ప కార్యాలు చేసి ఉండొచ్చు, మీటింగులకి ఎన్నో వాటికి వెళ్ళి ఉండొచ్చు, నీకు బైబిల్ జ్ఞానం చాలా తెలిసి ఉండొచ్చు, క్విజ్ ప్రోగ్రాంలో నువ్వు గెలిచి ఉండొచ్చు, క్వైర్లో నువ్వు ఉండి ఉండొచ్చు, చర్చిలో ఎల్డర్ అయి ఉండొచ్చు, ప్రెసిడెంట్వి సెక్రటరీ అయి ఉండొచ్చు, పాస్టర్ అయి ఉండొచ్చు, పాస్టరం అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఒక్కసారి ఆలోచించు.